హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడ్డగోళ ట్రావెల్. ఇవాళ కంటెంట్ ఏంటంటే అయోధ్య నుంచి నేపాల్ ట్రిప్ అండి. ఇదే మన ఇవాళ కంటెంట్. ఇంకోటండి, నేపాల్కి వచ్చినప్పుడు నేపాల్ పర్మిషన్ తీసుకోవాలండి. 24 అవర్స్కి 800 తీసుకుంటారండి ఫర్ కారు. ఇంకోటి కార్ది ఆర్సీ లైసెన్సు అన్నీ ఒరిజినల్ ఉండాలండి. 24 అవర్స్కి 800 ఛార్జెస్ తీసుకుంటారు. మేమైతే 4 డేస్కి తీసుకున్నాము ఒక్కొక్క బండికి. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా తుడిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సృతుల్ని తగులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలి వాటంలాగా ఆగేయల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట నిలకడగా, ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక, మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సృతుల్ని తగులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడా. ఇదండి నేపాల్ వ్యూ. ఇంకోటి, మన వెహికల్లో పోతేనే ఎంజాయ్మెంట్ అండి. అలా వెహికల్ మనము నమ్ముకొని పోతే ఆగం ఉంటుంది. ఎందుకంటే మన వెహికల్ అంటే మనమే నడుపుతాం కాబట్టి బాగుంటుంది. రోడ్ వ్యూ ఇట్లా చాలా బాగుంటుంది. మీరు చూస్తురుగా నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తురా అండి ఎంత బాగుందో. మరి రావాలని ఉంది కదా.
ఇదండి మా కారు. 2 కార్లలో పోయినాం. ఒకటి హరియర్, ఒకటి స్కార్పియో. ఫస్ట్ మేము వెళ్ళింది పోకడా అండి, నేపాల్లో. ఆడ నుంచి రూమ్లో ఫ్రెష్ అప్ అయి మేము టెంపుల్కి బయలుదేరాము. ఇదండి టెంపుల్, వాటర్ మధ్యలో ఉంటుంది. ఇది మా గ్రూప్ అండి. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన గ్రూపు 8 మంది 2 కార్లలో బయలుదేరాము. మాకైతే మస్తు ఎంజాయ్ అండి. ఈ ట్రిప్పు ఎప్పటికీ మర్చిపోలేము. చాలా బాగుండే. రోడ్ అయినా సరే ఏదైనా సరే ఆ ట్రిప్పే అండి. ఇంకోటి మేము పడవలో కూర్చొని గుడికి పోతున్నాము. మాకైతే ప్యాక్ అయింది ఎక్కినప్పుడు, ఇటు నుంచి అటు తీసుకున్నప్పుడు అందరికి ప్యాక్ అయింది. కానీ వస్తప్పుడు చాలా ఎంజాయ్ అయ్యండి అండి. మాకు చాలా టైంపాసు. ఇదండి గుడి. ఈ పక్కన వ్యూ అండి. మొత్తం మీరు చూస్తురు, మొత్తం వాటర్ మధ్యలో ఉంటుందండి గుడి. అమ్మవారి గుడి అండి ఇది నేపాల్లో. మీకు లోపల తీసుకుపోయి చూపిస్తాను మొత్తం. ఇదండి మనం లోపలికి వచ్చేసాము అమ్మవారి గుడిలో. ఇక లోపల తీసుకోతున్నాము. ఇక్కడ ఏ మొక్కు అనుకున్నా కానీ అవుతుందంట నేపాల్లో. ఇదండి మన అమ్మవారు. అంటే ఇక్కడ వీడియో గిట్ట తీయనీయలే, ఏదో మనం తీసినాము. అలా వీడియో తీసుకుంటే వద్దు ఆపేసారు వీడియో అన్నారు. తర్వాత అయిపోయిందండి దర్శనం, బయటికి వచ్చాము. ఇది బయట నుంచి వ్యూ అండి గుడిది. బయట నుంచి గుడి వ్యూ మొత్తం మీరు చూస్తారు కదా. చాలా బాగుండే, ఎందుకంటే వాటర్ మధ్యలో ఒక గుడి అంటే బాగుండే. ఇదండి గుడి బయట మొత్తం వ్యూ, మొత్తం వాటర్ మధ్యలో అండి. చాలా బాగుండే. నెక్స్ట్ కంటెంట్లో కలుస్తామండి. బాయ్.